డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పరిపాలనా పరంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారాయన. అయితే ట్రంప్ తీరుతో భారతీయ విద్యార్థులకు సైతం వెన్నులో చలి మొదలైంది. దీనికి కారణమేంటి? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచే అక్కడ అక్రమంగా నివసిస్తున్న వాళ్లలో టెన్షన్ మొదలైంది. ఇక అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు ట్రంప్. ట్రంప్ తీరు భారతీయులకు కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికాకు మీరు ఏ పని మీద వచ్చారో దానికే పరిమితం కండి, కాదు కూడదు అంటే తిప్పి పంపేస్తామంటున్నారు అక్కడి అధికారులు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. యూనివర్సిటీ క్యాంపస్ దాటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే వెంటనే డీపోర్ట్ చేస్తున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ రూల్స్ కొత్తగా వచ్చినవేమీ కాదు. చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విద్యార్థులకు సంబంధించిన విధి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విదేశీ విద్యార్థులు వారంలో 20 గంటల పాటు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏం చేసినా క్యాంపస్ లోపలే చేయాలి. కానీ మనవాళ్లలో చాలామంది క్యాంపస్ బయటకు వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, పెట్రోల్ పంపుల్లో తాత్కాలిక పనికి కుదిరిపోతున్నారు. గంటకు $7 చొప్పున ఆర్జిస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బులు అక్కడ వాళ్ల అవసరాలకు సరిపోతున్నాయి. కానీ దీనివల్ల చదువు అటకెక్కుతుందంటున్నారు అమెరికా అధికారులు. పైగా అమెరికా చట్టాల్ని ఉల్లంఘించినందుకు డీపోర్టేషన్ వేటుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులను బలవంతంగా ఫ్లైట్ ఎక్కించి భారత్కు పంపేశారు. దీంతో మిగతా వాళ్లు ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. విద్యార్థుల్లో చాలామంది ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని F1 వీసాపై అమెరికాకు చేరుకుంటున్నారు. కానీ అమెరికా పౌరసత్వం వచ్చేసినట్లు ఫీల్ అయిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోతే మాత్రం అసలుకే మోసం వస్తుంది. అమెరికా నుంచి తిప్పి పంపేస్తే తమతో పాటు తమ తల్లిదండ్రుల కలల సౌధాలు కూలిపోతాయి. విదేశీ విద్య కోసం తీసుకున్న బ్యాంక్ రుణం మాత్రం మిగిలిపోతుంది. అంటే మన విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ప్రస్తుతానికి పార్ట్ టైం జాబ్ జోలికి వెళ్లడం లేదు ఇండియన్ స్టూడెంట్స్.